హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది, తేదీ, తిథి, పూజా సమయం, అలాగే అక్షయ తృతీయ విశిష్టత గురించి, అలాగే అక్షయ తృతీయ రోజు పూజ ఏ సమయానికి చేయాలి, ఈ రోజున బంగారం వెండి ఏ సమయానికి కొనాలి, బంగారం వెండి కొనలేని వారు అమ్మవారికి వేదిని సమర్పిస్తే మనకి అక్షయం వలె సంపద చేకూరుతుంది అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ తృతీయ విశిష్టత గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. అక్షయ అంటే ఎప్పటికీ శాశ్వతంగా తరిగిపోనిది అని అర్థం అండి. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేసినా, శుభకార్యం చేసినా, ఏదైనా సరే కొత్త వస్తువులను కొన్నా, మనం ఈ రోజున ఏ పని మొదలు పెడితే అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని, ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని ఒక నమ్మకం అయితే ఉందండి. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుందని చాలా వరకు చాలా మంది ఈ అక్షయ తృతీయ రోజు బంగారం అనేది కొంటూ ఉంటారండి. అంతటి విశేషత అయితే ఉందండి ఈ అక్షయ తృతీయకు. ఇంకా ఇవే కాకుండా మన పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని ఈ అక్షయ తృతీయ రోజునే వినాయకుడికి చెప్పి మహాభారతాన్ని మొదలుపెట్టింది కూడా ఈ రోజేనండి. అంతేకాకుండా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించింది కూడా ఈ రోజేనండి. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్క ఇంట్లో కూడా పూజ చేసుకునేటప్పుడు పూజలో తప్పకుండా ఈ రోజున అక్షయ పాత్రను పెట్టుకుంటారు. ఈ అక్షయ పాత్రను ఈ రోజున పూజలో పెట్టుకోవడం వల్ల ఇంట్లో సిరి సంపదలకు, తిండికు ఎటువంటి లోటు ఉండదని చెప్తారండి. ఇంకా విశేషంగా చెప్పాలి అని అంటే మహాభారతంలో ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం జరిగిన రోజున ఆ సమయంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడిని ప్రార్థించగా శ్రీకృష్ణ పరమాత్మ ఆమెకు లెక్కలేనన్ని చీరలను ప్రసాదించి ద్రౌపదీదేవి యొక్క మానాన్ని కాపాడింది కూడా ఈ రోజేనండి. అంతటి విశేషత ఉందండి ఈ అక్షయ తృతీయకు. అక్షయ తృతీయ రోజున మనం తప్పకుండా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని, అలానే కుబేరుణ్ణి, అలాగే అక్షయుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని అయితే తప్పకుండా పూజించాలండి. ఇంతటి విశేషమైనటువంటి అక్షయ తృతీయ మనకి 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తదియ తిథి ప్రారంభం 2024 మే 10వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 6:12 నుండి ప్రారంభమయ్యి 2024 మే 10వ తేదీ తెల్లవారుజామున 5:03 వరకు అయితే మనకి ఇక్కడ తదియా తిథి అయితే ఉందండి. ఈ రోజున మనకి 2 తిథులు అయితే ఉన్నాయండి. మనకి ఈ రోజున విద్యా తిథి 6:12 వరకు అయితే ఉందండి. తదుపరి మనకి తదియా తిథి అయితే ప్రారంభమవుతుంది. అలాగే మనకి మే 11వ తేదీ ఉదయం 5:03 వరకు మనకి తదియా తిథి అయితే ఉంటుందండి. తదుపరి మనకి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. అయితే మనకి మే 10వ తేదీ శుక్రవారం రోజు అయితే తదియా తిథి పూర్తిగా రోజంతా ఉంది కాబట్టి మనం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి మనకి ఈ 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ మే 10వ తేదీ శుక్రవారం రోజు అయితే వచ్చిందండి. ఈ రోజునే మనం అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలి. ఈ రోజున శుభ అశుభ సమయాల వివరాలను నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ప్లే చేస్తున్నానండి. చూడండి, ఈ రోజున పూజ ఏ సమయానికి చేసుకోవాలి అని అంటే ఉదయం 6 గంటల నుండి 9:20 వరకు మీరు మధ్యకాలంలో ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూజ చేసుకోవడం కుదరలేని వారు సాయంత్రం 5:55 నుండి ప్రారంభించి 9 గంటల లోపు మీరు మధ్యకాలంలో ఎప్పుడైనా సరే పూజను అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున బంగారం వెండి కొనేవారు ఉదయం 10:20 లోపు మీరు బంగారం వెండి కొనుక్కోవచ్చండి. లేదు అంటే సాయంత్రం 5:55 నుండి ప్రారంభించి 9 గంటల లోపు మీరు బంగారం వెండి అనేది కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు ఈ సమయంలో బంగారం వెండి కొనడం కుదరకపోతే ఈ రోజున మీరు ఎప్పుడైనా రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం చూసుకుని ఎప్పుడైనా సరే మీరు ఈ రోజులో బంగారం వెండి కొనుక్కోవచ్చండి. అలాగే ఈ రోజున కొద్దిమంది బంగారం వెండి కొనలేని స్థితిలో ఉంటారండి. ఒకవేళ బంగారం వెండి కొనలేని స్థితిలో ఉన్నవారు బంగారంకి బదులుగా ఈ రోజున వేటిని కొనుక్కుని ఇంటికి తెచ్చుకోవాలి అని అంటే ఈ రోజున
రోజున ఇంటికి కొత్త ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఏర్పరచుకుంటుందండి. అలాగే ఈరోజు చాలా మంచిదండి. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ మనకి శుక్రవారం రోజు వచ్చిందండి. అలాగే ఈ శుక్రవారం రోజు మనం ఎక్కువగా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కాబట్టి ఈ రోజున కొత్త కళ్ళు ఉప్పు ప్యాకెట్ని అయితే తెచ్చుకోండి. సాల్ట్ ప్యాకెట్ కాదండి, రాళ్ళ ఉప్పునైతే తెచ్చుకోండి. తప్పనిసరిగా కొత్త ఉప్పు ప్యాకెట్ని అయితే ఇంటికి కొని తెచ్చుకోండి. ఈ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుని ఈ రోజున తప్పనిసరిగా పూజలో అయితే పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులను కూడా ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. అలాగే బియ్యం, పప్పులు, ధాన్యం, గోధుమలు, పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, గురువింద గింజలు, పచ్చకర్పూరం, జవ్వాది పౌడరు, ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఇంటికి తెచ్చుకోండి. ఈ రోజున ఏ చిన్న వస్తువును కొని తెచ్చుకున్నా కూడా చాలా మంచిదండి. ఒకవేళ మేము ఇవేమి కొనలేమండి అనుకునేవారు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ని ఒకటి తెచ్చుకున్నా చాలండి. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.